దేనికి శక్తి ఉండాలి అంటే మనస్సుకి ఉండాలి. ఎంత బలం ఉండనివ్వండి, ఇన్ని తెలిసి ఉండనివ్వండి, ప్రతిదానికి అయ్యో నేనేం చేయగలనండి అన్నవాడు జీవితంలో చెయ్యగలిగినది ఏదీ ఉండదు. నేనేం చేయలేనండి అన్నవాడు ఉన్నాడే, వాడు తప్పకుండా సాధించి తీరుతాడు. తన బలం తనకి తెలిసి ఉండాలి. సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత. ఆ రాక్షసుల్ని దునుమాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి హనుమ, అపారమైనటువంటి వేగము కలిగినటువంటి హనుమ, ఆయన జగామ లంకాం మనసా మనస్వి, మనసుతోనే లంకాపట్టణాన్ని చేరిపోయారు. ఇక చేరవలసింది శరీరంతో చేరాలంతే. అసలు మనసుకి జవం ఉందనుకోండి, మనసుకి ఆ శక్తి ఉందనుకోండి, శరీరం ఉత్సాహంగా తట్టుకుంటుంది. అసలు మనసు భయ విహ్వలతని పొందిందనుకోండి, శరీరంలో ఎంత భయం ఉండనివ్వండి, శరీరంలో ఎంత శక్తి ఉండనివ్వండి, ఎందుకు పనికిరాదు. శ్రీరామాయణంలో ఆనాడు చెప్పిన మాటలు ఎంత యథార్థములో ఇప్పటికీ మనకి తెలుస్తుంటాయి. నేను నిన్నననుకుంటా హిందూ పేపర్లో ఒక విషయాన్ని చదివాను. చిరుతపులి రాత్రి వేళ తిరుమల కొండల దగ్గర ఉన్నటువంటి జింకలని పెట్టినటువంటి ప్రదేశానికి దూకుతుంది. అదేదో చెట్టు కొమ్మల్ని పట్టుకుని దూకుతుంది. ఆ దూకినప్పుడు ఈ జింకలు నిద్రపోతుంటాయి. మనం ఈ మధ్యలో ఇంత రక్షణ కవచంలో ఉన్నాం, మన దగ్గరికి ఏదొస్తుంది అనుకుంటాయి. కానీ దూకిన చిరుతపులి ఏ ప్రాణిని చంపాలి అన్నది నిర్ణయం చేసుకుని నిద్రపోతున్న చిరుతపులి ఆ నిద్రపోతున్న జింక దగ్గరికి వెళ్ళగానే జింక నిద్రలేచి తనకి అత్యంత సమీపంలో నిలబడి ఉన్నటువంటి ఆ చిరుతపులిని చూడగానే నేను అత్యంత వేగంగా పరిగెత్తగలను అన్న విషయాన్ని మరిచిపోతుంది. మరిచిపోయి హిందూ పేపర్లో వాడిన భాష అయితే ఇట్ గెట్స్ ఫ్రోజెన్ అన్నాడు ఆయన. అది స్తంభించిపోతుంది. స్తంభించిపోయి అంత భయ విహ్వలతతో తనని చంపగలిగిన ప్రాణి అని చిరుతపులిని చూసి అది చచ్చిపోతుంది. ముందు చచ్చిపోయిన జింకని చిరుత చంపుతోంది తప్ప అది బ్రతికి లేదు. అసలు చిరుతపులిని చూడగానే చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందో తెలుసా అండి? కనీసం 10 అడుగులు పరిగెత్తగలుగుతుంది. 10 అడుగులు కూడా ఎందుకు పరిగెత్తలేకపోయిందంటే మనసు భయమునకు వశమైపోయిన కారణం చేత దాని శరీరంలో ఉన్న బలమంతా నశించిపోయింది. ఇదే రామాయణం చెప్తుంది. శరీరములోని బలము బలమా, మనసుకున్న జవము గొప్పదా అంటే, మనసుకి జవం ఉంటే శరీరమునకు బలము క్షీణించినా వాడు ఏదైనా సాధించగలడు. శరీరమునకు ఎంత బలం ఉన్నా మనసుకి జవం చచ్చిపోతే వాడు చెయ్యగలిగింది లోకంలో ఏమీ ఉండదు. ఇది హనుమ గొప్పతనం. అందుకే సుందరకాండ ప్రారంభం చేసే ముందు కిష్కింధకాండ యొక్క చివరి భాగాన్ని చెప్పి తీరాలి. కారణం ఏమంటే సుందరకాండ ఎక్కడ చెప్పినా కష్టాలు తొలగిపోతాయంటారు. కష్టాలు తొలగిపోవడం అంటే ఏమిటి? ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్న వాడికి ఆ సమస్యకి పరిష్కారం ఏమిటో కూడా ఇక్కడే ప్రచోదనమైంది మనసులో. లేదా ఇప్పుడు అన్నాడు, అయ్య బాబోయ్ చూసారా నా అదృష్టం కొద్దీ నిజంగా నేను ఇందులో ఉండి ఏదో చెడిపోయాను అనుకున్నాను కానండి, ఇందులో ఉండడం ఎంత మంచిదైందో, లేకపోతే నేను చాలా పాడైపోదురు సుమా అందులో కెడితే అంటాడు. నేను ఒక ఆయన్ని చూశాను, చక్కటి బ్యాంకులో పనిచేసుకుంటున్న వాడు రిజైన్ చేసి చాలా జీతం వచ్చేస్తోందని చెప్పి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 6 నెలలకి ఏదో సాఫ్ట్వేర్కి పెద్ద ఉపద్రవం వచ్చేసి ఉద్యోగంలోంచి తీసేశాడు. అటు అది పోయింది, ఇటు ఇది పోయింది, ఆఖరికి ఆత్మహత్య చేసుకునేదాకా పోయాడు. ఇంకొక ఆయన్ని వీళ్ళ స్నేహితుడిని వచ్చేరా 80,000 ఇస్తున్నారు, 90,000 ఇస్తున్నారు, వెళ్ళిపోదాం అంటే ఏమి 80,000 90,000 రా బాబు, తెల్లవారుజామున వెళ్తే అర్ధరాత్రి వరకు పనిచేయాలి, వద్దురా ఇదేదో సంతోషంగా ఉంది, హాయిగా మా అమ్మకి నాన్నకి దగ్గరగా ఉన్నాను, ఎందుకు వచ్చిన గొడవ అంటావు, చూస్తాను ఒక 2-3 నెలలు ఆగి నిర్ణయం తీసుకుంటానన్నాడు. ఈయన నిర్ణయం తీసుకునే లోపల ఆయన బిచ్చగాడై వెనక్కి వచ్చేసాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఒరే నీతో రాకపోవడం తప్పైందేమో అనుకున్నాను కానీ ఇందులో ఉండిపోవడం మంచిదైందిరా అన్నాడు. కాబట్టి ఒకనాడు మీ మనసుకి భారంగా అనిపించింది మీ మనసుకి ఉపశాంతిగా అనిపిస్తుంది. అసలు మనసులోనే ఉంది ఆ తమాషా అంతా. అందుకే సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావుడైనటువంటి హనుమ జగామ శాంతిం జగామ లంకాం మనసా మనస్వి. మనసుతో వెళ్ళారు.
మనస్సుతో వెళ్ళారంటే ముందు ఆయన మనస్సుతో వెళ్ళిపోగలిగారు అంటే మనస్సు అంత జవంతో ఉంది. అది ఎవరికి అంత గొప్పగా ఉందో వాళ్ళు శరీరంతో వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు, వెళ్ళిపోతారు. కాబట్టి అసలు సుందరకాండలో హనుమ చేరారు అన్న మొదటి సర్గ ఏది ఉందో అదంతా కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలోనే పూర్తయిపోయింది. 2, అసలు జీవకోటికంతటికి సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యలకి విరుగుడు కూడా ఇందులోనే. అసలు మొట్టమొదట నువ్వు జవంతో ఉంచుకోవలసిందేది అంటే నీ మనస్సునే. అది జవంతో ఉండనంత కాలం నువ్వు సాధించగలిగినది ఏదీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డారు. నిలబడి బయలుదేరాలి. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి అంటారు మహర్షి. అసలు ఆ ప్రారంభ శ్లోకాన్నే సుందరకాండలో మహామంత్రం అంటారు. కారణం ఏమంటే భర్గోదేవస్య అన్న మాట ఎక్కడుందో గాయత్రి మహామంత్రంలో ఆ భర్గోదేవస్య అన్న చోట ఉన్నటువంటి వకారము 12వ అక్షరం గాయత్రి మహామంత్రంలోది. ఆ 12వ అక్షరమైనటువంటి వకారము అక్కడికొచ్చి చేరింది. తతో రావణ నీతాయాహ అన్న చోట ఉన్న వకారము బీజాక్షరం అదే. కాబట్టి ఇప్పుడు వ అనబడేటటువంటి బీజాక్షరంతో సుందరకాండ ప్రారంభమవుతోంది కాదు, తత్ అని మొదలుపెట్టారు. తతో రావణనీతాయాహ అంటూ తత్తుతో ప్రారంభమై సుందరకాండ తత్తుతో పూర్తయిపోతుంది. తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభి రభిప్రసాదిత అంటారు హనుమ చిట్ట చివర. కాబట్టి తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది. ఈ తత్తుకి మధ్యలో ఉన్నది ఏది ఉందో అదే మాయ. తత్ అంటే అది, తత్ అంటే అది. తత్వమసి అంటే అది ఇది అయి ఉన్నది. జీవుడు బ్రహ్మమై ఉన్నాడు, ఉన్నది బ్రహ్మం ఒక్కటే. ఇది ఉపాసనా రహస్యాన్ని చెప్పగలిగిన కాండ, అందుకని సుందరకాండ. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ హనుమ బయలుదేరుతున్నారు అని ఆ శ్లోకంలో ఎక్కడా లేదు. శత్రుకర్షణుడు బయలుదేరుతున్నాడు అని ఉంది. ఆ తర్వాత మీరు చదివితే హనుమ వెళ్ళారు అన్న విషయాన్ని మీరు అన్వయం చేసుకోవాలి. ఎక్కడికి వెడుతున్నారు? రావణనీతాయా సీతాయా, రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ ఉన్నటువంటి స్థానమును కనిపెట్టడానికి వెడుతున్నారు. రావణుని చేత అపహరింపబడిన సీతమ్మ లంకలోనే ఉండొచ్చా, ఇంకెక్కడైనా ఉండొచ్చా? లంకలోనే ఉండాలని లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. మరి ఎక్కడైనా ఉంటే 100 యోజనములు దాటి లంకకి ఎందుకు వెళ్ళాలి? సంపాతి చెప్పాడు. ఇదే మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే ఇందులోనే ఉన్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే విశ్వములోనే ఉన్నాడు. నాకు కనపడ్డాయంటే బాగా చూసినవాడు ఒకడున్నాడు, బాగా తెలుసుకున్నవాడు సమ్యక్ పాతి, వాడు చెప్పిన మాట నువ్వు పాటించు, నీకు దర్శనం అవుతుంది.